పేస్లో ఘనంగా ముగిసిన 4వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. స్థానిక పేస్ ఇంజనీరింగ్ కళాశాల 4వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు 13వ తేదీ శనివారం పేస్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల చైర్మన్ మద్దిశెట్టి వేణుగోపాలరావు, రీచార్డ్ కింగ్ చిత్రగడ్డ, రీజనల్ హెడ్ అకాడమిక్స్ అలయన్సెస్ నార్ని గుండాబత్తుల, డైరెక్టర్ ఏపీఏసీ పీపుల్ ఎట్ స్టోరబుల్ ఇండియా హాజరయ్యారు. రీచార్డ్ కింగ్ చిత్రగడ్డ, రీజనల్ హెడ్ అకాడమిక్స్ అలయన్సెస్ టీసీఎస్, నార్ని గుండాబత్తుల, డైరెక్టర్ ఏపీఏసీ పీపుల్ ఎట్ స్టోరబుల్ ఇండియా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ అతిథులకు పుష్పగుచ్చాలు, పూలమాలలు, జ్ఞాపికలతో సత్కరించి సభకు పరిచయం చేశారు. పరీక్షా నియంత్రణాధికారి డాక్టర్ జీఈ బాబు అధ్యాపకులను, తల్లిదండ్రులను మరియు పట్టభద్రులందరికీ స్వాగతం పలికి సభను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ మద్దిశెట్టి వాసుబాబు మాట్లాడుతూ విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల నిబద్ధత, విలువలను పాటించారని, అలాగే కళాశాల నుండి గ్రాడ్యుయేట్స్ అయిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ మద్దిశెట్టి వాసుబాబు మాట్లాడుతూ విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు నిబద్ధత, విలువల్ని పాటించారని, అలాగే కళాశాల నుండి గ్రాడ్యుయేట్స్ అయిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ముఖ్య అతిథిగా హాజరైన రీచార్డ్ కింగ్ చిత్రగడ్డ మాట్లాడుతూ యువ ఇంజనీర్లు సరైన కెరియర్ని ఎంచుకుని అందుకు తగిన నైపుణ్యాలు పెంపొందించుకోవాలని తెలియజేశారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ శ్రీ మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ మా కళాశాలలో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యతో పాటు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణను మొదటి సంవత్సరం నుండే కల్పిస్తున్నామని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవీకే మూర్తి మాట్లాడుతూ పట్టభద్రులందరినీ అభినందిస్తూ మీ యొక్క తెలివితేటలు మరియు విద్య సమాజానికి, దేశ అభివృద్ధికి ఉపయోగపడాలి అని తెలియజేశారు. కళాశాల పరీక్షా నియంత్రణాధికారి డాక్టర్ జీఈ బాబు మాట్లాడుతూ 2026 అకాడమిక్ ఇయర్లో ఫైనల్ ఇయర్ చదివి ఉత్తీర్ణులైన కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, మెకానికల్, సివిల్, అలాగే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ సహా వివిధ శాఖలకు చెందిన 1018 మంది బీటెక్ విద్యార్థులకు మరియు 44 మంది ఎంటెక్ విద్యార్థులు మరియు 109 మంది ఎంబీఏ విద్యార్థులకు అందరికీ డిగ్రీ పట్టాలు అందజేయడం సంతోషంగా ఉన్నదని హర్షం వ్యక్తం చేశారు. కళాశాల డీన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ శ్రీమతి కె రూపా అకేష్ మాట్లాడుతూ కాలేజ్ ప్లేస్మెంట్ సెల్ ద్వారా 30 ప్రసిద్ధ సంస్థల్లో అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లలో 70% మంది ఉన్నత ఉద్యోగాలు సాధించారని హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఈ సంవత్సరం విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సమానంగా కోర్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు బీటెక్, ఎంటెక్ మరియు ఎంబీఏ 2022-2023 అడ్మిషన్ బ్యాచ్ల విద్యార్థులు పాల్గొని 4వ గ్రాడ్యుయేషన్ డేని ఘనంగా విజయవంతం చేశారు. సార్
Please come down. NCC cadets are requested. Now I request Ms. Kerupa Akeshman, Dean Officer, Chief Guest Mr. Naren Gundabadula, guest members, proud parents. After 4 years, this is the outcome. First thing, you are going out with certificate and to serve the society. So I wish all the best. Keep that in our mind and remember that you are going to achieve something from tomorrow. So I wish you all the best and I congratulate all the students and parents on this day. Thank you. In future leader continues every member of the PACE family. Now, I take the privilege of introducing our chief guest of today, Mr. Naren Gundabadula. Mr. Naren currently serves as the Director, APAC, People Operations at Storable India, leading human resources across the Asia-Pacific region. With over 20 years of experience in HR and talent management, he has held leadership roles at renowned organizations including Hexagon R&D, Darwin Works, CDK Global, Thomson Reuters, and others. Throughout his career, he has successfully driven talent transformation, employee engagement, and HR excellence across multiple countries and industries. We are delighted to have such an accomplished HR leader with us today. Now, may I request our chief guest to give his address to the graduating class of 2026. Thank you so much, Rupa Garu. Once again, I would like to thank Dr. Sridhar Garu for giving me an opportunity to be here amongst all the graduating students. I would like to thank all the dignitaries on the stage, my guest of honor dignitaries, and all the heads and deans of faculty here. Okay, I think last 4 years has been a reflection for most of you. I know you have actually worked really hard to get to this stage. It is the culmination of your 4 years of your hard work, which is now showing up, and you are trying to take away the graduation certificate today. So you have been always hearing good, serious lectures in your college. Probably I would like to add some fun element to my speech. I mean, if it is permissible. I know you're all serious now to kind of attain your graduation. If I am allowed to, probably I'll just start with some fun element to it, right? So, in an event like this, mostly we see 4 types of audiences, okay? And first type is, majority of the time, we all are spectators. Spectators as in we come here to just watch what is happening. It could be a presentation, it could be a speech like a person like me, or it could be anything from a program, okay? I mean, as in we come here to just watch what is happening. It could be a presentation, it could be a speech like a person like me, or it could be anything from a program, okay? I mean, from start to end. I mean, everything we just watch as spectators. Most often, we live our life watching such programs and events, and then we become spectators throughout our life. We will have a view, okay, this guy doesn't even know how to put the hat. So, people have a view, the way actually we are dressed, the way we are actually conducting ourselves, the way we are actually walking from there to here. Everything you observe, you keenly observe and you record that, and it will always be there in the back of your mind. You become a critic of the observations which you made. So we'll be sharing the photo and coming forward and taking your pictures. Pavitra Balam, Nagavandana Bandaru, Suma Chintala Cheruvu,
దేవరకొండ, ఆశారెడ్డి గాలి, వెంకట మణిదుర్గా గొట్టిముక్కల, కట్ట ఉన్న కొంచెం కొంచెం మరీ హెవీ కాకుండా చూడు లాగ్ వస్తుంది యూట్యూబ్ లింక్ వస్తుంది వేసుకోలేదు ఫేస్ అట్ట నమ్మకం కొట్టవచ్చు యూట్యూబ్లో కొంచెం జరగకూడదు ఇంకా డబ్బెట్ అవ్వలేదు చెప్పాలి ఇంకా మేడం కొంచెం గ్యాప్ వస్తే మధ్యలో డబ్బు ఇది అయిపోయాక అప్పుడు ఈ ఫ్రేమ్ కరెక్ట్ నుంచో పెట్టుకోవచ్చు. మహేశ్వరి మాదాల, వినోదిని నయపాము, నందిని పాలగిరి, ప్రవల్లిక పర్స, కాశీ అఖిల పేర, మానస పోతంశెట్టి, భావన సీతంరాజు, షేక్ చందూబి, లక్ష్మీ ప్రవల్లిక సూర, దేవిక తంగెల్ల, గాయత్రి ఎన్నాబత్తుల, భార్గవి ఎదిపోయిన, అశోక్ కుమార్ ఆండ్రా. Graduates, వెంకటేశ్వర్లు చిరుమావిళ్ళ, చంద్రశేఖర్ గట్టు, దినేష్ తేజ గోగుల, వెంకటేష్ గుర్రపూసల, వెంకట్రావు జొన్నలగడ్డ, సాల్మాన్ రాజు కమ్మనబోయిన, ప్రిన్స్ రాహుల్ పొలుగుపాటి, నరేంద్ర పూనూరి, మౌలాలి షేక్, షేక్ తౌహీద్, సయ్యద్ సాదిక్, చంద్రశేఖర్ తల్లూరి, విష్ణువర్ధన్ రావు ఐదల, విష్ణుప్రియ దందే, యమునా దోరాట్ల, హనుమాంజలి ఈదర, అఖిలాండేశ్వరి గంధం, అనూహ్యారెడ్డి గోడి, రేఖా కుర్రా, నాగమల్లేశ్వరి నాగం, వెంకట తేజస్విని పచ్చిపులుసు, నేహా పాలిశెట్టి, వెంకట నాగసాయి అక్షయ పేర్ల, శ్రీ దుర్గా తేజస్విని పూనాటి, షకీరా షేక్, తేజ గుత్తా, యువ మారతి గుత్తా, రాంబాబు సేవ, దేవ సుధీర్ కొట్లూరి, ధనిశెట్టి పూజిత, శ్రీ విద్య అరుణ్ రాజు, పూజిత తవన, సందీప్ పిత్తడి, మండల స్రవంతి, సుప్రియ శిఖరం. That's the end of tripling. Calling upon the mechanical graduates next, please be ready. Mechanicals, A. Sri Vidya, Bangaraya Atluri, Battula Pratap, Nagarjuna Bhimavaram,
Rinit Chandavarapu, Lokesh Geddada, Kranti Kumar Gollapati, Sriram Chakravarti Reddy Gunduboina, Jagadish Prasad Kasaragadda, Satvik Sriram Mochadla, Ramudra, Vasundhara Chakka, Sai Jyoti Dharmavarapu, Pushpa Varshita Dhulipalla, Yenuri Abhinay, Swati Gangireddy, Amrutrasri Gattupalli, Sravanti Gogula, Mohan Amulya Naraga, Kavya Narapireddy, Jyoshna Sannisetti, Sheikh Fiza Akshita Tumati, Venkateshwar Reddy Jabazi, Srinivasulu Katari, Raj Kumar Tundrapu, Santosh Kumar Korada, Manohar Korukonda, Arun Kumar Lingala. Doesn't even know how to put the hat. So people have a view, the way actually we are dressed, the way we are actually conducting ourselves, the way we are actually walking from there to here. Everything you observe, you keenly observe and you record that, and it will always be there in the back of your mind. ఒంగోలులో 4th గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఇక్కడ చదివిన పిల్లలందరికీ ఒక మంచి ట్రైనింగ్తో పాటు అకాడమిక్స్తో పాటు వాళ్ళని 360 degreesలో మేము వాళ్ళకి స్కిల్స్ని డెవలప్ చేసి ఈరోజు మేము బయటికి సర్టిఫికేట్తో పాటు బయటికి వెళ్తున్నారు. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఎలాగైతే ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్లో ఏఐ కానివ్వండి, లేకుంటే మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, డేటా సైన్స్, లేకుంటే ఐఓటీ, లేకుంటే సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి న్యూ టెక్నాలజీస్ వచ్చి ఎన్నో ప్రతి కంపెనీ ఎన్నో కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ కంపెనీ ఈజ్ ట్రైయింగ్ టు ఇంప్లిమెంట్ దట్ టెక్నాలజీ. కాబట్టి దానికి అనుగుణంగా ఇండస్ట్రీకి ఏదైతే అవసరమో అలాంటి కోర్సెస్ మేము పెట్టి ఇప్పుడు ఏఎంఎల్ కానివ్వండి, ఏఐడిఎస్, లేకుంటే ఐఓటీ, సిఎస్సి, ఇలాంటి అన్ని కోర్సులతో పాటు మన కోర్ కంపెనీస్ లైక్ సివిల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వీటిల్లో కూడా కంటిన్యూ చేస్తున్నాము. సో లేటెస్ట్ టెక్నాలజీస్ తోటి ముందుకెళ్తున్నాము. అలాగే ఇండస్ట్రీకి ఏదైతే కావాలో దానికి దగ్గరగా తగిన సిలబస్ను మేము ఫ్రేమ్ చేసి, అలాగే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. 47 మంది గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్ తీసుకుంటున్నారు. సో ప్లేస్మెంట్స్ ఇప్పటివరకు మేము ఈ అకాడమిక్ ఇయర్లో దగ్గర అరౌండ్ 70-73% ఇచ్చున్నాము. అంటే ఈ టఫ్ మార్కెట్, ఇది కన్వర్షన్ జరుగుతుంది. ఇది ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నుంచి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి కొద్దిగా స్లో ఉంది. బట్ స్టిల్ ఉన్న దాంట్లో కంటే కూడా మేము మాకు మ్యాక్సిమం డెలైట్ కానివ్వండి, లేకుంటే ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టీసీఎస్ ఇలాంటి కంపెనీస్తో పాటు లాట్ ఆఫ్ స్టార్టప్ కంపెనీస్ మమ్మల్ని విజిట్ చేయడం జరుగుతుంది. సో అరౌండ్ 50-55 కంపెనీస్ దాకా ఇప్పటివరకు విజిట్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం 70-75% మేము ఆల్రెడీ ప్లేస్మెంట్ ఇచ్చున్నాం. సో రిమైనింగ్ వాళ్ళందరికీ ఏంటంటే ఇంకా వాళ్ళకి ఇంకొద్దిగా టైం పట్టచ్చు. సో డెఫినెట్గా దే విల్ ఆల్సో గెట్ సెటిల్డ్ వెరీ సూన్. సో ప్లేస్మెంట్స్ అయితే బాగున్నాయి. ఎవ్రీ ఇయర్ మేము చేస్తున్న రెగ్యులర్ రిక్రూటర్స్ డెలైట్ టాప్ కంపెనీస్ ఎంఎన్సీస్ వస్తున్నాయి కాబట్టి సో మ్యాక్సిమం మెంబర్స్ ప్లేస్ అయ్యారు. నరేన్ గుండాబత్తుల అండి. నా డెసిగ్నేషన్ డైరెక్టర్ ఏపాక్ పీపుల్ ఆపరేషన్స్ కంపెనీ స్టోరబుల్ ఇండియా అండి. సో ఇక్కడ నేను డాక్టర్ శ్రీధర్ గారి ఆహ్వానాన్ని మన్నించి మరి పేస్ కాలేజ్కి రావడం జరిగింది. మరి వీరితో కలిసి 1147 మంది గ్రాడ్యుయేట్స్ మరి 4th గ్రాడ్యుయేషన్ సెరమనీ సెలబ్రేట్ చేసుకోవడానికి మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చామండి. మరి ఇక్కడ చాలామంది ఆసక్తికరంగా మరి వారి గ్రాడ్యుయేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటుండగా వారి సంతోషంలో మేము కూడా పాల్పంచుకోవడానికి మరి ఇండస్ట్రీ తరఫు నుంచి మేము రిప్రజెంటేటివ్స్గా వచ్చాము. అంటే ఇండస్ట్రీ అకాడమియా కలిసి పనిచేయాలి కాబట్టి మరి భవిష్యత్తులో మేము కూడా వీరితో కలిసి పనిచేయడానికి ఆలోచనతోటి ఇంత దూరం వచ్చామండి. థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఏఐ గురించి మనం ఆలోచన చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది ప్రపంచంలో. కానీ ఇప్పుడు ప్రస్తుతము ఇండస్ట్రీ మాలాంటి కంపెనీస్ అందరూ కూడా దాన్ని ఉపయోగిస్తున్నారు, దాన్ని
ఇంకా ప్రయోగంలో ఉంది కాబట్టి, ఇంకా ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దానివల్ల ఉద్యోగాలకి ప్రభావం ఏమి ఉండదు.